రాజుపాడు బంగ్లా మండలంలో మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల సాధనకై ఉద్యమించాలని ఏసీసీ టీయూసీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి పికిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం 140వ మేడే వారోత్సవాల్లో భాగంగా శనివారం నాడు జూపాడు బంగ్లా మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ సమావేశానికి వేల్పుల రాణెమ్మ అధ్యక్షత వహించగా మండల కార్యదర్శి టి నరసింహులు జెండా ఆవిష్కరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పికిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినోత్సవం 140వ మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీతో బయలుదేరి మార్కెట్ సెంటర్ లో ఉన్న జెండా ఆవిష్కరణ సమావేశానికి నవ్వెసాని అధ్యక్షత వహించగా వేల్పుల ఏసన్న జెండా ఆవిష్కరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పికిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల సాధన కోసం వ్యవస్థపై ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ చట్టాలను రద్దు చేయాలని, దాని స్థానంలో 29 చట్టాలను అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 36,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి మున్సిపల్ వర్కర్స్, గ్రామ పంచాయతీ వర్కర్స్, అంగన్వాడీ అవశ్య మధ్యాహ్న భోజనం ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎస్బిబి నూర్జహాబీ, లక్ష్మీదేవి, వేల్పుల రాణమ్మ, నవ్వెసాని పి మణికుమారి, శిరీష, జిల్లా నాయకులు టి నరసింహులు, వేల్పుల ఏసన్న, లింగాల శ్రీనివాసులు, కాటెపోగు సోమన్న, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఒక శ్రామిక వర్గం ఈరోజు ముందుండి పోరాటం చేస్తుంది, శ్రమిస్తుంది. అందుకొరకు 27వ వారోత్సవాలు జరుపుకుంటున్నాం మనం. 1886 సంవత్సరంలో అమెరికా నగరంలో, చికాగో నగరంలో అప్పుడున్నటువంటి 140 సంవత్సరాల కిందట కార్మికులకు ఇప్పట్లాగా 8 గంటలు కాదు, ఆ రోజుల్లో 14 గంటలు పనిచేయాలి. 14 గంటలంటే మనిషి అప్పట్లో 90 సంవత్సరాలు జీవించేవాళ్ళు. అలాంటిది పని విధానం ఎక్కువ చేయడం వలన ఇప్పుడేటువంటి వడ్ల బస్తాలు కానీ క్వింటాల్ బస్తా 75 కేజీల బస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి దీని వలన శారీరకంగా కార్మికుడు నష్టపోతున్నాడు, ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది. చిన్న వయసుకే 60 సంవత్సరాలకే చనిపోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ చికాగో నగరంలోటువంటి ప్రభుత్వానికి కార్మికుల పైన కన్నెర్ర చేసింది. వేలాది మంది కార్మికులు అక్కడ మొత్తం కూడా ఒక సభ ఏర్పాటు చేసుకుంటే ఆ సభల పైన మొత్తం కూడా విచక్షణ రహితంగా అప్పుడటువంటి బ్రిటిష్ పాలకులు మరి పోలీసుల ద్వారా, బుల్లెట్ల ప్రూఫ్ల ద్వారా చనిపోవడం జరిగింది. దాదాపు 4,000 మంది కార్మికులు చనిపోయారు. మరి అయితే అంతటితో ఆగకుండా అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆ దీక్షను, ఆ సభను వదిలిపెట్టకుండా అందులో ఉన్నటువంటి ఒక కార్మికుడు తన ఒంటిపై ఉన్నటువంటి చొక్కాను ఆ రక్తపు మడుగులో అద్ది ఆకాశం వైపు ఎగరేశాడు. అప్పటి నుంచి కూడా మరి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ పాలకులు చికాగో నగరంలో పెద్ద ఎత్తున కూడా రెవల్యూషన్ వచ్చింది. కార్మికుల త్యాగానికి ఆ ప్రభుత్వాలు పని గంటలు తగ్గించాయి, 8 గంటల పని విధానాలు అమలయ్యాయి. మరి ఆ రకమైనటువంటి స్ఫూర్తితో ఈరోజు వామపక్ష పార్టీలు, సిపిఎం లిబరేషన్ పార్టీ, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, రైతు కిసాన్ మహాసభా సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్మికుల కోసం పనిచేస్తున్నాయి, రైతుల కోసం పనిచేస్తున్నాయి, మహిళా కార్మికుల కోసం పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పాలకులు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 8 గంటల పనిదినాలను రద్దు చేసి మళ్ళీ ఈరోజు 12 గంటలు పని చేయాలని చెప్పి జీవో పాస్ చేస్తూ ఉన్నారు. సిగ్గుందా ఈ పాలకులకు? ఈరోజు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మేము చాలా మందిని చూసాం. ఖబర్దార్ ఈరోజు ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్తా ఉన్నాం, మేము ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం, మీరు కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ఊడియం చేస్తున్నారు. మీరు ఈరోజు లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి మీరు మద్దతు ఇస్తున్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం, పక్కనటువంటి తెలంగాణ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ చట్టాలను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ చట్టాలను మీరు వ్యతిరేకించాలి, 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలి. లేకపోతే ఏదైతే చికాగో నగరంలో ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయో మళ్ళీ ఆ రోజు కార్మికులు అడుగుతున్నారు, 8 గంటల పనిదినానికే టైం 10 గంటలు ఏర్పాటు చేస్తే ఏకాలుగా జీవించాలి మనిషి, సమాజం కోసం పనిచేయాలి, మిగతా 4 గంటలు ఇప్పటికే ఈరోజు మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఏదైతే 4 లేస్తా ఉన్నాం, అదే కాకుండా ఈరోజు ఇస్తా ఉన్నారు, పర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రద్దు చేయాలి. వర్కర్స్, గ్రామ పంచాయతీలో
పనిచేసే వేతన 36,000 రూపాయలు అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా పంటకు గిట్టుబాటు ధర లేదు. మొక్కజొన్నలు చూసాం. ఈ రోజు మళ్ళీ జొన్నల పంట వచ్చిన నేటికి కూడా అమ్మేదేమో దళారుల చేతిలో మోసపెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకొరకే రైతులకు సరైనటువంటి మద్దతు ధర ఇవ్వాలి. స్వామినాథన్ కమిషన్ ప్రకారం 50+C అంటారు, అంటే 50% రైతు ఇవ్వాలి. ఆ రకంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు సంబంధించి మీరు చూడండి, కేవలం 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారు. 4,000 ఏ మాత్రం కూడా సరిపోదు. ఈ పింఛన్ను కార్మికుల వితంతువు, వికలాంగులు, వృద్ధాప్య పింఛన్లను అదే రకంగా డప్పు కళాకారులకు కూడా 4,000 ఇస్తా ఉన్నారు. ఈ పింఛన్ ఏ మాత్రం కూడా సరిపోదు. రాబోయే కాలంలో ప్రభుత్వాలు నెలకు కుటుంబానికి పైన రాబోయే కాలంలో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు అయింది అయితే 3 గంటలు అన్నాడు. 3 గంటలు అవుతుంది. తక్షణమే సూపర్ 6 అమలు చేయాలి. కార్మికుల హక్కుల కోసం మనమందరం కూడా ముందుండి పోరాడాలని. రామారావు వీరులకు, రామారావు